ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారతీయ సాంప్రదాయంలో స్త్రీలకు ముక్కు పుడక అనేది ఒక ప్రత్యేకమైన అందం. అది ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. చాలామంది ముక్కు పుడక పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఒక్కసారి ఈ ఎక్స్‌రే చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్‌రే ఏదైతే ఉందో ఇది వైరల్ అవుతుంది. డాక్టర్ దీన్ని షేర్ చేశారు. షేర్ చేసి ముక్కు పుడక పెట్టుకునే మహిళలు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఉండాలి. ఆభరణాలు ధరించే విషయంలో అందంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం అని చెప్పేసి ఈ ఎక్స్‌రేని డాక్టర్ గారు షేర్ చేసి చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఉమెన్ హూ వేర్ నోస్ పిన్స్ బీ కేర్ఫుల్. సో డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే ముక్కు పుడక పెట్టుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏంటి ముక్కు పుడక పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే, ఒక మహిళ ముక్కు పుడక పెట్టుకుందంట. ఆ ముక్కు పుడక పెట్టుకున్నప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి పిన్ ఉంటుంది కదా, అంటే స్క్రూ, అంటే మనము సీలా అంటాము, అది దాన్ని లూజ్గా పెట్టుకొని వదిలేసింది. సో గమనించలేదామ. సో గాలి పీల్చుకునే క్రమంలో ఒకసారి గాలి పీల్చుకున్నప్పుడు ఏమైందంటే, ఆ చిన్న పిన్ ఏదైతే ఉంటుందో, ఆ స్క్రూ ఏదైతే ఉంటుందో అది లోపలికి, ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా యారో మార్క్ తోటి, ఇది అదే ఆ వెనుక ఉన్నటువంటి సీల్ ఏదైతే ఉందో ఆ పిన్ అనమాట. సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ గాలి పీల్చుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిందంట. సో వెంటనే ఏం చేశారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చూసాక, చెక్ చేశాక ఈ విషయం ఏంటంటే, ఆమె లోపల ముక్కులో నుంచి లోపలికి ఊపిరితిత్తుల్లోకి ఆ సీల్ అనేది వెళ్ళిపోయింది. దానివల్ల ఆమె ఇబ్బంది పడుతుంది. సో ఎట్టకేలకి ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెని సేవ్ చేయడం అయితే జరిగింది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో ఈ ఎక్స్‌రేని సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది బాగా. పెట్టేసి ఈ ఎక్స్‌రేని ఏమంటున్నారంటే, ఎవరైతే ఆభరణాలు ధరిస్తున్నారో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. అందంగా ఉండడం కోసం చాలా హడావుడిగా కూడా పెట్టుకుంటా ఉంటారు కొంతమంది. ఇప్పుడు పెళ్ళిళ్ళకి గానీ, ఏదైనా ఫంక్షన్స్‌కి గానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే, లేడీస్ ఈ ముక్కు పుడక పెట్టుకునే విషయంలో, ఇలాంటి చిన్న చిన్న ఐటెమ్స్ విషయంలో ఏంటంటే హడావుడిగా పెట్టేస్తా ఉంటారు. అవి సరిగ్గా టైట్‌గా అవ్వవు. సో అలా టైట్‌గా పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే, చిన్న వస్తువు కదా, వెనక ఉన్నటువంటి ఆ సీల్ ఏదైతే ఉంటుందో, చాలా మంది లేడీస్ ఏంటంటే పెద్ద పెద్దవి కూడా పెడుతూ ఉంటారు. ముక్కు పుడక అనేటప్పటికి చిన్న చిన్నగా ఉంటాయి. ఆ సీల్ అనేది ఇంకా చిన్నగా ఉంటది, లోపల సీల్ అనేది. సో జాగ్రత్తగా టైట్‌గా దాన్ని గనక పెట్టుకోకపోతే, చూసారు కదా ఇక్కడ ఏమైంది, ఎంత ప్రమాదం జరిగిందంటే, ఎంత అందంగా ఉండడం కోసం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో, మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న నెగ్లిజెన్స్, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుందంటే, అవి ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఈ మహిళ విషయంలో కూడా అదే జరిగింది. సో డాక్టర్‌ది ఈ ఎక్స్‌రేని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఒకటే చెప్తున్నారు, ముక్కు పుడక ఎవరు పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శీల పెట్టుకునే విషయంలో కేర్ఫుల్‌గా ఉండండి. చిన్నపాటి నిర్లక్ష్యమే గాని ప్రాణం పోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆమెనైతే సేవ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మళ్ళొకసారి మనం ఎక్స్‌రే చూద్దాము. చూడండి, ఆ ముక్కులో నుంచి ఈమెకి మొత్తం ఊపిరితిత్తులకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది సీల, యారో మార్క్ వస్తుంది కదా, చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఆ చిన్నది ఏదైతే ఉందో ఆ సీల లోపలికి రావడం జరిగింది. మై డాక్టర్ గారు సేవ్ చేశారు కాబట్టి ఓకే, బ్రతికేసింది. లేదంటే ఇమీడియట్లీ చనిపోయే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయని చెప్తున్నారు. సో లేడీస్, మరి ఎవరైతే ఆడవాళ్ళు మరి ముక్కు పుడక పెట్టుకుంటున్నారో, అంటే ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల ప్రమాదమా అంటే ప్రమాదం కాదు, కానీ చిన్నపాటి నిర్లక్ష్యంగా ఉండి హడావుడిగా పెట్టేసుకొని ఆ సీల టైట్ అయిందో లేదా అని కూడా చూసుకోకుండా చాలా మంది ఏంటంటే దాన్ని ఇట్లా పెట్టేసి వదిలేస్తారు. అలవాటేలే, ఏం కాదులే అనుకునే నిర్లక్ష్యంగా ఉండే మహిళలు కూడా చాలా మందే ఉంటారు. అది ఉంటుందిలే, అది ఏం కాదులే అనుకుంటారు. కానీ చూసారు కదా, మనకు కూడా తెలియదు అది. అంటే మనం గమ్మున గాలి పీల్చినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి గట్టిగా పీల్చుకున్నప్పుడు అది ఇమీడియట్లీ లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో ఈ డాక్టర్ గారు ఏంటంటే ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, ముక్కు పుడక పెట్టుకునే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండొద్దు. అందంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం అని ఈ వీడియో ద్వారా మనకి అందరికీ తెలుస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ముక్కు పుడక పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంది.